హాయ్ వివోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ బుట్టని ఎలా ఫినిష్ చేయాలో చూద్దామండి. ఒకరైతే కామెంట్ చేశారు, బుట్టని ఎలా ఫినిష్ చేయాలో నీట్గా చెప్పండి అనేసి. సో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బుట్టని నేను నీట్గా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఎలాంటి బుట్ట అయినా ఓకే, ఎంత పెద్ద బుట్ట అయినా, ఎంత చిన్న బుట్ట అయినా ఓకే, ఇలానే ఇన్సర్ట్ చేసుకోండి. సో బుట్ట ఓవరాల్గా నేను లేడర్ నాట్ వేసి ఫినిష్ చేసుకున్నానండి. సో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా ఇప్పుడు లేడర్ నాట్ వేసిన నాట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఒక వేసిన నాట్ వదిలేసి దాని కింద ఉన్న నాట్లో నుంచి మనం ఇన్సర్ట్ చేయాలి. లేడర్ నాట్ వేసిన దాన్ని ఓకేనా, ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. దాదాపు ఒక 6 or 7 లైన్స్కి ఇన్సర్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి ఓకేనా. మరి మేము లేడర్ నాట్ వేయలేదు కదా ఎలా అని అడిగినారంటే, మీరు లేడర్ నాట్ వేయని చోట వదిలేయండి ఓకేనా. సో నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, లేడర్ నాట్ వేయినప్పుడు ఇక్కడ 1 లైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సరేనా, బుట్టని ఇలానే ఫినిష్ చేయాలండి. సో చూడండి, ఇక్కడ నేను వైర్స్ అనేది ఎక్స్ట్రానే వదులుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి లోపలికి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండకూడదు కదా, అందుకోసం నేను ఎక్స్ట్రానే వైర్ వదులుకున్నాను. మీరు ఎలాగైనా వదులుకోండి, బిగినర్ అయితే కొంచెం ఎక్స్ట్రానే వదులుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ లైన్లో వదిలేసాను, అంటే వేసిన నాట్ వదిలేసి దాని కింద ఉన్న నాట్లోనూ వదిలేయాలంటే తర్వాత 3rd నాట్లో ఇన్సర్ట్ చేయాలి ఇలా ఓకేనా. మీరు మొత్తం ఒక లైన్ మొత్తం, అంటే ఈ ఫస్ట్ లైన్ మొత్తం మీరు లోపలికి దోపేయండి. ఇలా దోపేసి తర్వాత నుంచి మీరు ఒక్కొక్కటి పట్టి లోపలికి చెక్కారంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట గుచ్చేటప్పుడు. సరేనా, ఇలా ఫింగర్తో ఇలా అదిమారంటే 1 లైన్ అది లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా, నీట్గా వచ్చేసింది. సో ఓవరాల్ బుట్టని ఇలానే ఫినిష్ చేసుకోవాలండి. ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి. సో చూడండి, ఇలా మీకు ఎన్ని లైన్స్కి వెళ్తుందో అన్ని లైన్స్కి ఇలా చెక్ చేసుకోండి. దాదాపు ఒక 5 లేదా 6 ఓకేనా. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నారంటే టైట్గా ఉంటుంది బుట్ట. సరేనా, ఇలా ఇన్సర్ట్ చేసుకునేసి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మీరు బిగినర్ అయితే తప్పకుండా ఖర్చు కోసం ఎక్కువగానే వదులుకోండి. ఎందుకంటే చెక్కేటప్పుడు వైర్ అనేది చిన్నదిగా ఉందంటే చెక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే కొంచెం పొడవుగా ఉన్నిందంటే ఈజీగా చెక్కేయచ్చు. సరేనా, దోపేయచ్చు. సరేనా, ఇక్కడ లేడర్ నాట్ వేసాం కదా, ఎలా ఇన్సర్ట్ చేయాలి అని డౌట్ వస్తుంది కదా. సో లేడర్ నాట్ వేసిన దగ్గర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుందండి. దాని కింద వదిలేసి వైర్ని బయట తెచ్చి ఇంకో నాట్లో నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ అలాగే 3rd లైన్లో నుంచే ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ లైన్ వేసిన నాట్లోనే ఇన్సర్ట్ చేశారంటే లూజ్ అయిపోతుంది. 2nd లైన్లో ఇన్సర్ట్ చేశారంటే పైన వచ్చేసి గుచ్చుకుంటాయండి. అదే మీరు 3rd లైన్లో నుంచి ఇన్సర్ట్ చేశారంటే 1 లైన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా, కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. బాగా చూడడానికి కూడా బుట్ట ఈవెన్గా ఉంటుంది. మీరు లేడర్ నాట్ వేయకుండా వేశారంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదండి. కాకపోతే ఒక సైడ్ అనేది ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. ఒక లైన్ అనేది పైకి కనిపిస్తుంది, అది కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది. సరేనా, సో ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. సో ఇలా 1 లైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. వైర్ ఇన్సర్ట్ చేయడం కూడా ఎలా అనేది చూపిస్తానండి. మీరు కట్ చేసుకున్న వైర్తోనే ఇన్సర్ట్ చేశారంటే ఈజీగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళలేని పక్షంలో మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా 1 సైడ్ కట్ చేసుకున్నారంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా. సో నార్మల్గానే ఈజీగా వెళ్ళిపోతుందండి. ఇలా 2 వైపులా కట్ చేసుకున్నా కూడా లోపలికి వెళ్తుంది. ఇది వచ్చేసి ఇలా 2 సైడ్స్ కట్ చేసుకోవడం వచ్చేసి మనం క్రాస్గా వేసి ఉంటాం కదా బుట్ట, అంటే రన్నింగ్ వైర్ లేకుండా వేసి ఉంటాం కదా, అలాంటి బుట్టలకు ఇలా షార్ప్ చేసుకున్నారంటే ఈజీగా లోపలికి చెక్ చేయొచ్చు. సరేనా, సో ఇలా ఓవరాల్గా బుట్టంతా ఇలా ఇన్సర్ట్ రావాలండి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఎలా కట్ చేస్తున్నానో కొద్దిగా వదిలేసే కట్ చేసుకోండి. అంటే దగ్గరగా కట్ చేయకుండా నాటుకు దగ్గరగా కొంచెం వదిలేసి కట్ చేసుకున్నారంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది. అదే సేమ్ టైం మనకి ఆ నాట్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా. యథావిధిగా కూడా సిజర్ పడి అది కట్ అయిపోయిందంటే మనకు మళ్ళీ వేయాలంటే కొంచెం కష్టమైపోతుంది. కట్ చేయడం కూడా చూసి కట్ చేసుకోండి ఓకేనా. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ బుట్ట. మెజర్మెంట్స్ అనేది ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.